భారతదేశంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మినటువంటి వారందరూ కూడా ఏదో ఒక రకంగా దైవ కృప కావాలని చెప్పి ఎన్నో రకాలైన పూజలు, వ్రతాలు, ఇంకా రకరకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలని ఆచరిస్తుంటారు. అయితే ఏ కార్యక్రమం ఎప్పుడు చేయాలన్నా కూడా దానికి సంబంధించి ఒక సిస్టమేటిక్ నిర్వహించుకుంటే బాగుంటుందని పెద్దలు చెప్తుంటారు. మనకి తిథులు ఉన్నాయి కదా, ఆ తిథులు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుందని, ఆ దేవత అధిపతిగా ఉన్నటువంటి రోజున, ఆ తిథి రోజున మనం వ్రతాన్ని ఆచరిస్తే దానివల్ల సత్ఫలితాలు వస్తాయనేది పెద్దలు చెప్తారు. ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉండడం అనేది ఇక్కడ చెప్పదగింది. అదేవిధంగా పాడ్యం నుంచి అన్ని తిథులందు వాటికి సంబంధించిన వ్రతాన్ని 12 నెలల పాటు ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెప్తున్నారు. తిథి, దానికి సంబంధించిన అధిపతి, దానివల్ల అక్కడ చేయాల్సిన వ్రతం, దాని ఫలితం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాడ్యమి రోజున దీనికి అధిదేవత అగ్ని. ఈ అగ్నికి వ్రతం చేస్తే సత్ఫలాన్ని అందిస్తాడనేది పెద్దలు చెప్తున్నారు. అలాగే విధియ, ఈ యొక్క తిథి రోజు అశ్విని దేవతలకు వ్రతం చేస్తే ఆరోగ్య వృద్ధి జరుగుతుంది. తదియ రోజు గౌరీదేవికి వ్రతం చేస్తే సుమంగళి అనుగ్రహం కలుగుతుంది. చవితి రోజు వినాయకుడికి వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి. పంచమి రోజు నాగదేవతకి వ్రతం చేస్తే వివాహం అవడం, అలాగే వివాహమైన వారికి వంశవృద్ధి అనేది జరుగుతుంది. షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి వ్రతం చేసుకోవాలి. ఇక్కడ పుత్ర ప్రాప్తి, అంత సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం వస్తుంది. సప్తమి రోజు సూర్యభగవానుడు. ఈరోజు సూర్యభగవానికి సంబంధించిన వ్రతం చేస్తే ఆరోగ్య వృద్ధి కలుగుతుందని చెప్తారు. అష్టమి రోజు అష్టమాతృకలు ఉంటారు కదా, వారికి వ్రతం చేస్తే దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా గట్టెక్కుతాయి. నవమి రోజు దుర్గాదేవికి వ్రతం చేస్తే సంపద ప్రాప్తిస్తుంది. దశమి రోజు ఇంద్రాది దశ దిక్పాలకులకు వ్రతం చేస్తే పాపాలు నశిస్తాయి. ఏకాదశి రోజు కుబేరుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ద్వాదశి రోజు విష్ణువుని ప్రార్థిస్తే వ్రతం చేస్తే పుణ్యఫల ప్రాప్తి లభిస్తుంది. త్రయోదశి రోజు ధర్ముడు వ్రతం చేస్తే మనలో అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సత్వం జరుగుతాయి. చతుర్దశి రోజు రుద్రుని పూజ చేస్తే మృత్యుంజయం శుభప్రదం అంటారు. అమావాస్య రోజు పితృదేవతలను పూజిస్తే వ్రతం చేసుకుంటే దాని ఫలితం సంతాన సౌఖ్యం కలుగుతుందట. పౌర్ణమి రోజు చంద్రుడిని వ్రతం చేసుకుంటే ధన ధాన్య ఆయురారోగ్య భోగ భాగ్య ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఇవి మనకున్నటువంటి సంప్రదాయంగా వస్తున్నటువంటి కొన్ని విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.